కానీ మొత్తానికైతే ఒక సమాచారం అయితే వీళ్ళకి కూడా జీతాలు ఇవ్వాల పాపం అనేది ఒకటైతే ప్రభుత్వానికి ఒక దయ కలిగింది. ఎందుకంటే ప్రభుత్వం కూడా మీలాంటి వాళ్ళే కోరుకుంటుంది. ఎందుకంటే మాలాంటి వాళ్ళకి లక్ష జీతాలు వస్తాయి, కానీ మీ జీతాలు లేవు కదా. మా వాళ్ళు మాత్రం 2 DAలు 4 DAలు వస్తే బాగా సంతోషపడతారని మా డిమాండ్లన్నీ కూడా చేసి నాయకులందరూ ఇందాక చెప్తున్నారు, అన్న పండగకి ఏమైనా DAలు వస్తాయా, మనకేమైనా 2 DAలు వస్తాయా అంటే నేను అన్న DAలు కాదు కానీ ఫస్ట్ అయితే వాళ్ళ ఆపరేటర్ జీతాలు వచ్చిన తర్వాత మన DAలు ఎలాగో పండగకి వస్తాయి. అదేవిధంగా PRCలు కూడా మంచి జీతాలు వచ్చేటట్టు మనం చేయాల్సి ఉంది. పాపం వాళ్ళకి 20,000 15,000 నుంచి జీతాలు ఉన్నాయి. అందులో తమ్ముడు చెప్తున్నాడు రఘు సార్ మాకు 10% కట్టిస్తున్నారని, త్వరలో అది కూడా మీకు తీరబోతుంది. ఎందుకంటే కార్పొరేషన్ ద్వారా అదేవిధంగా నా వంతు కృషి చేసి HR పాలసీని కూడా మీకు ఇంప్లిమెంటేషన్ చేసేటట్టు ఖచ్చితంగా చేశానని కూడా మా దేశ తరఫున నేను ఒక నిర్ణయం తీసుకున్నాం మీకు. ఎందుకంటే ఇక్కడికి వచ్చిన కోటి ఆశలతో వచ్చిర్రు. సార్ ఏం చెప్తాడా, సార్ ఏం చెప్తే వినాలా, రేపు పొద్దున మనకు ఇంటికి పోయి చెప్పుకోవాలనే ఒక ఉద్దేశంతో ఉన్నారు. ఖచ్చితంగా మీ సమస్యలన్నీ తెలిసిన వ్యక్తిని, మీ సమస్యలన్నీ తెలుసు. నాకు ఫస్ట్ మీతో సమావేశం కావాలని నాకు కోరికుండే. నాకు అదేవిధంగా యాదవ్ రెడ్డి, ఉమేష్ మరియు రంజిత, అదేవిధంగా భరణి ఇలాంటి వాళ్ళందరినీ కలవాలని అనుకున్నా. ఎందుకంటే మా వేదికల మీద మీకు అవకాశం ఏముండదు. మా వేదికల మీద ఇస్తే మీకు 2 నిమిషాలు కూడా మాట్లాడడానికి అవకాశం ఉండదు. మీరే మాట్లాడితే ఇందాక చౌకతల్లి అన్నాడు, సమస్యలు మీరు చెప్పాలి, మేము వినాలి. మీరు వింటేనే కదా మీ సమస్యలని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేది. ఇక మా భద్రాన్ని ఒకటే చెప్పాడు, అలా నువ్వు ఏం చేస్తావో తెలియదు కానీ ఒకటే చెప్తున్నా, ఏ మాత్రం టిఫిన్ కానీ ఎక్కడ టీకి కానీ ముఖ్యమంత్రి గారు కానీ ఎక్కడ చాలా నేను. ఎందుకంటే ఇంట్లో నుంచి వస్తుంటే మొదటిగా నా భార్య అంటుంది ఎక్కడికి వెళ్తున్నావు అని. ఈ ఆపరేటర్స్ అభినందన సభ అంటే ఒకటే చెప్పింది, నువ్వు అభినందన సన్మానాలు కాదు, వాళ్ళు ఏదైతే అడుగుతారో వాళ్ళకి నెరవేర్చేటట్టు చెయ్యి, అప్పుడు నేను సన్మానాలు ఉంటారు కానీ సన్మానాలు చేసుకునేవాడు కాదు. అది అక్కడి నుంచే మొదలైంది. నాకు ఇక బాధ్యత అనేది అక్కడి నుంచి మొదలు పెట్టింది. తిరిగి ఇక్కడికి వచ్చిన తర్వాత అభినందన కాదు, నా మీద అన్ని బాధ్యతలు ఉన్నాయి, బాధ్యతలు నెరవేర్చకపోతే ఒమ్ము చేయదని సోదరి ఆల్రెడీగా వార్నింగ్ ఇచ్చింది. మొదటగా ఈ వేదిక మీద చెప్పదలుచుకున్న డిపార్ట్మెంట్ అంటేనే శక్తి ఇచ్చేది అందరూ కూడా మీ నుంచే. ఎందుకంటే నాకు తెలుసు ఎలక్షన్ వస్తే రాత్రి పగలు ఉండదు. అదేవిధంగా ఇక ధరణి సమస్యలు అంటే ఇప్పుడు మేము టార్గెట్లు పెడుతుంటే ఆ సమస్యలని తీర్చడానికి మొత్తం ఏది సెలవు లేకుండా, హాలిడేస్ లేకుండా, పండుగలు లేకుండా సమస్యలని మీరు ముందుండి చేసే తప్ప కావాలి. మాకు కాదు, మేము తెచ్చుకోగలము, మేము సంపాదించుకోగలము, కానీ అది లేదు. కనీసం ఇట్లాంటివన్నీ కూడా మర్చిపోయినారు. హెల్త్ స్కీమ్లు మీకు ఉన్నాయా? లేవు. ఎడ్యుకేషన్ మీ పిల్లలకి ఏమైనా వస్తున్నాయా? లేవు. అదేవిధంగా కనీసంగా హాస్పిటల్లో పోతే ఆర్టీసీలో కూడా ఇస్తున్నారు మనందరినీ, అది కూడా ఇచ్చే పరిస్థితి కూడా ఇప్పుడు లేదు. ప్రభుత్వానికి మనము దగ్గరగా ఉండి దగ్గరగా చూసుకొని వాళ్ళకి అండదండలు ఉండి వాళ్ళకి ఖచ్చితంగా మనం ఇవ్వగలిగితే క్యాష్లెస్ ట్రీట్మెంట్ ఎందుకు ఇవ్వడం, మన నుంచి ఒక కాంట్రిబ్యూషన్ వేసుకుంటే ఎందుకు రాదు? మనం ఏదన్నా మనం ఇస్తాను మన తోటి కూడా ఒక 100 రూపాయలు 150 రూపాయలు 200 ఇస్తే అది మనకి హెల్త్ స్కీమ్తో ఉపయోగపడుతుంది. నేను తెలుసు, ఈ రోజు ఈ డిపార్ట్మెంట్లో నేను సగౌరవంగా చెప్పగలను, నా కుటుంబ సభ్యులు రెవెన్యూ ఉద్యోగులని వారందరికీ కూడా దగ్గర కాగలిగిన. ఎందుకు? వెల్ఫేర్ వల్లనే దగ్గర కాగలిగిన. ఏ కుటుంబంలో చనిపోయినా, ఏ కుటుంబాల హాస్పిటల్ అయినా దగ్గర కావాలని కోరుతూ ప్రభుత్వానికి మీకు వారధిగా మేము ఉంటామని నేను ఇక్కడ నుంచి హామీ ఇస్తున్నా. అదేవిధంగా ఇట్లాంటి సమావేశాలు, ఇట్లాంటి కార్యక్రమాలు మీరు ఎక్కడున్నా కూడా
ఒక మంచి వాతావరణంతో మంచి హృదయంతో మీ రాని వాళ్ళకు కూడా మన నుంచి వచ్చే ఒక సమాచారాన్ని ఒక మెసేజ్ని తెలియజేస్తే చాలు. ఎందుకంటే మీరు టెక్నాలజీలో కావచ్చు, మీరు ఇచ్చే సమాచారాన్ని కూడా కావచ్చు. ఇందాక మా అక్కతో చెప్తున్నా, అక్క ఈ మామూలు వ్యక్తులు కాదు, చాలా ఒక శక్తులు. ఒక మెసేజ్ పెడితే వీళ్ళందరికీ క్షణాల్లో మెసేజ్ వస్తుంది, క్షణాల్లో సమాచారం అక్కడికి వెళ్తుంది. ఆ దాని ద్వారా మనకి క్షణాల్లో రావాల్సిన సమాచారంతో పాటు సంఘటితం కూడా కావడానికి అవకాశం ఉంటుంది. ఇందాక అన్నలు చెప్తున్నారు, చాలా మంది అన్నలు కూడా చెప్తున్నారు, ఐక్యం ఉండాలి, సాధించాలి. ఏమి లేదు, ఐక్యం అనేది మనలో వచ్చే వెల్ఫేర్, మనలో వచ్చే యాక్టివిటీస్, మనలో చేసే ఒక దృక్పథం ఒక నాయకుడు ఉంటే ఉద్యోగుల వెల్ఫేర్ మర్చిపోయి వారి యొక్క వ్యక్తిగత ప్రయోజనాలకే ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చినారు. సంఘాల పేరుతో, సంఘాల యొక్క నడుపుతున్న సంస్థల పేరుతో వారి యొక్క స్వలాభాలే తప్ప ఎక్కడ కూడా కింది స్థాయి ఉద్యోగులు కానీ మరియు తోటి ఉద్యోగులు కానీ సమస్యలు పరిష్కరించే వ్యవస్థ లేకపోవడం వల్లనే ఈ రోజు సంఘ నాయకులు ఒకవైపు, ఉద్యోగులందరూ ఒకవైపు వచ్చినట్టే ఒకసారి గమనించండి. ఒక పిలిపిస్తే పరిస్థితి లేదు, ఒక పిలిపిస్తే సమాచారం ఇచ్చే పరిస్థితి లేదు. అభద్రతలో ఉన్నారు, అభద్రతలో వచ్చేసినారు. ఇప్పుడు ఈ మధ్యన గతంలో ఒక 2-3 రోజులు అదే చేస్తాం. రాబోయే ఫోర్త్ సిటీలో మన రెవెన్యూ ఉద్యోగులు కావచ్చు, యావత్ రెవెన్యూ ఉద్యోగులకు కావచ్చు, యావత్ ఉద్యోగులకు కావచ్చు, అందరికీ కూడా హెల్త్, ఎడ్యుకేషన్, అదేవిధంగా హౌసింగ్, వీటి మీద వెల్ఫేర్ యాక్టివిటీస్ తో పాటు ఏ ఒక్క వ్యక్తికి హఠాత్తుగా జరిగినా కూడా ఏమున్నాం అనే ఒక వెల్ఫేర్ ఫండ్ను కూడా క్రియేట్ చేస్తాం. ఖచ్చితంగా వెల్ఫేర్ ఫండ్ను క్రియేట్ చేసి ఉద్యోగస్తులందరికీ కూడా, ఏ ఉద్యోగస్తులైన గవర్నమెంట్ ఉద్యోగస్తులతో పాటు అదేవిధంగా మీలాంటి వాళ్ళకు సహాయం చేయాలనేది మేము ముందుంటామని హామీ ఇస్తున్నా. అదేవిధంగా మా దేశ నాయకులందరినీ కూడా సభా వేదిక నుంచి కోరుతున్నా. నేను ఇలాంటి కార్యక్రమాలు, మన వెల్ఫేర్ కార్యక్రమాలు చేయాలని ఖచ్చితంగా చేయతో పాటు ప్రజలకి అండదండలు ఉంటూ, ప్రజలకి సేవ చేస్తూ, ప్రజలకి మనం ఓన్లీ ఒక ఏలుముద్ర ఇస్తే సమస్య అయిపోయినట్టుగా భావిస్తారు. అంటే బాగా బాధ్యత ఉన్న డిపార్ట్మెంట్, అందులో ఇక్కడ ఆపరేటర్స్ కి దాని మీద నడిపిస్తున్న టెక్నికల్ మేనేజర్స్ పొద్దున్న వేస్తే నాతో టెక్నికల్ మేనేజర్స్ నా చుట్టూ రౌండ్ వలయం ఉంటారు. నాకు ఫస్ట్ వలయం వాళ్ళే. పొద్దున్న లేవగానే, ఉదయం లేవగానే నాకు ఒక సభ, నాకు మెసేజ్లు వస్తాయి, సార్ ఇగో ఇంకా ఈ జిల్లా నుంచి సమస్య వచ్చింది, ఇగో ఈ జిల్లా నుంచి సమస్య వచ్చింది అని. అంటే ప్రజలకి సర్వీస్ చేయాలి, సేవ చేయాలనే వాళ్ళ యొక్క కృషి చూస్తుంటే అక్కడ వచ్చిన సమస్యని, గ్రౌండ్ లెవెల్ వచ్చిన ప్రజల సమస్యల్ని వెంటనే నా దృష్టికి తీసుకొస్తూ అది వెంటనే ఉంటున్న వీళ్ళందరికీ కూడా చాలా, నేను అసలు ఎంత రుణపడి ఉండాలి అంటే ఏం చేస్తే నేను రుణపడి ఉంటా. వీళ్ళ సమస్యలు ఎలా తీరుతాయి ఇందాక అంటున్నా, లక్ష్మణతో అంటున్నా, అలా వీళ్ళకి వాళ్ళు కోరుకునేది ఏం కోరుకోవట్లేదు, నెలకు జీతం వస్తుందా అంటున్నారు. 6 నెలలు 3 నెలలు జీతాలు, ఒకరికైతే అసలు సంవత్సరం అయింది జీతాలు లేవు, 360 మందికి జీతాలు లేవు. కనీసం వాళ్ళకైతే గుర్తించిన పాపాన్ని కూడా. అభినందన సభకి చేసిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ముందుగా టెక్నికల్ మేనేజర్స్ అండ్ అసిస్టెంట్ కంప్యూటర్ ఆపరేటర్స్ అందరికీ కూడా నా తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. వారి యొక్క సమస్యలు వినడానికి ఇక్కడికి వచ్చినాను, అభినందనలు కావు. ఎందుకంటే చిన్న స్థాయి ఉద్యోగం, అవుట్సోర్సింగ్, నెలల తరబడి జీతాలు రాని వారి యొక్క జీవితాలని మార్చాలనే ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది. ఎందుకంటే మేమున్న నాయకులం అంటే ప్రభుత్వానికి ఒక వారధిలా పనిచేయాలి. కింది స్థాయిల నుంచి పై స్థాయి వరకు ఉన్న వారి యొక్క సమస్యలను తీసుకొని నాయకులకి, అదే ప్రభుత్వానికి విన్నవించి వారి సమస్యలు పరిష్కరించడే మా ధ్యేయంగా జేఏసీ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. జేఏసీలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వేదిక మీదకి రావడం జరిగింది. వారి అందరి సమస్యలు, కింది స్థాయి ఉద్యోగుల సమస్యలు వినాలనే ఉద్దేశంతోనే ఇక్కడికి రావడం జరిగింది. వారి అందరి సమస్యలు తెలుసుకోవడం జరిగింది. వారి సమస్యలన్నీ కూడా త్వరలోనే ప్రభుత్వానికి నివేదించి, ప్రభుత్వానికి ఉన్నత రూపంలో ఇచ్చి ఖచ్చితంగా పరిష్కారం అవుతాయని కూడా మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. భావన న్యూస్ ఛానల్, ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.